హాయ్ అండి. చింతపండు పులిహోరని ఈజీగా తక్కువ టైంలో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నారండి. ఇదే పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. అంత ప్రాసెస్ కాదండి. చక్కగా టేస్టీగా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఏ పండగొచ్చినా ఫస్ట్ పాయసము, చింతపండు పులిహోరే ప్రసాదం గుర్తొస్తుందండి. ముందే నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకుని దాంట్లోకి కొన్ని పచ్చిమిర్చి, కొంచెం అల్లం పేస్టు, అలాగే చిన్న బెల్లం ముక్క వేసుకుని ఉడికించుకోవాలి. అలాగే మీకు కావాల్సిన బియ్యము, పచ్చెనగపప్పు వేసి మంచిగా కడిగేసుకుని దాంట్లోనే పసుపు వేసుకుని అన్నాన్ని ఉడికించుకోండి. పొడి పొడిలాడుతూనే ఉడికించుకోవాలన్నమాట. అలాగే ఇంకొక పక్కన ఆ కడాయిలో ఆయిల్ వేసుకుని పోపు దినుసులన్నీ వేసుకోండి. పొట్టు మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, కావాలంటే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి, ఆప్షనల్ అండి. ఇవన్నీ వేసుకుని మంచిగా ఉడికించిన తర్వాత చింతపండు పులుసు దగ్గరకు వచ్చిన తర్వాత దాంట్లో వేసేయండి. వేసిన తర్వాత అన్నాన్ని చల్లార్చుకోండి. అన్నం చల్లారిన తర్వాత ఈ పోపు దినుసులును చింతపండు రసం కలిపేసిన దాన్ని తీసుకొచ్చి దీంట్లో వేసేసుకోవాలి. వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని చక్కగా కలుపుకోండి. అంతేనండి. ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇస్తే సూపర్ టేస్టీతో రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం